హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి వెడ్డింగ్ యానివర్సరీ వీడియో ఎడిటింగ్ అనేది మీ ముందుకు తీసుకొచ్చాను ఫ్రెండ్స్. వీడియో అనేది చూస్తున్నారు కదా, నాకైతే కాఫీ టీస్ వల్ల నేను మ్యూజిక్ అనేది ప్లే చేయదలుచుకోలేను. మీరు ఫుల్ సాంగ్తో పాటు ఈ వీడియో చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను, అక్కడ ఫుల్ వీడియో పోస్ట్ చేస్తాను. అక్కడికి వెళ్ళి ఫుల్ వీడియో అనేది చూడండి ఫ్రెండ్స్. వీడియో అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్, నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంది. వీడియో అనేది చూస్తున్నారు కదా, మీ అందరికీ నచ్చుతుందనేసి అనుకుంటున్నా. మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో ఇక లేట్ చేయకుండా మనం ఎడిటింగ్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మీరు స్టార్టింగ్లో ఒక వెడ్డింగ్ యానివర్సరీ వీడియో అనేది చూశారు కదా, అలాంటి వీడియో మీ ఫోటోస్ పెట్టి మీరు ఎడిటింగ్ చేసుకోవాలంటే మీ మొబైల్లో కైన్మాస్టర్ అనే అప్లికేషన్ ఉండాలి. అప్లికేషన్ మీ దగ్గర లేకపోతే డిస్క్రిప్షన్లో వితౌట్ వాటర్ మార్క్ కైన్మాస్టర్ అప్లికేషన్ లింక్ అనేది ఇచ్చాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఇన్ కేస్ డౌన్లోడ్ ప్రాబ్లం కానీ ఇంపోర్ట్ ప్రాబ్లం ఏదొచ్చినా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను. ఇప్పుడు అప్లికేషన్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. ఇక్కడ క్రియేటివ్ అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నేను మీకు ఇంకో మాట కూడా చెప్పాలి ఫ్రెండ్స్. ఏంటంటే నేను ఇచ్చిన ఈ ప్రీసెట్ లింక్ అనేది డౌన్లోడ్ ఎలా చేయాలనేది ఈ వీడియో లాస్ట్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే నా ఛానల్కి చిన్న ప్రాబ్లం రావడం వల్ల సో అది సెట్ చేశాను అనమాట. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు డౌన్లోడ్ ఎలా చేయాలనేది ఎండ్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని కింద ప్రీసెట్ లింక్ ఇచ్చాను, అది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అది ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ చేసుకోవాలంటే రైట్ సైడ్ కార్నర్లో ఇంపోర్ట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు డౌన్లోడ్ చేసుకొని పెట్టుకున్న ఆ ప్రీసెట్ లింక్ పై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ప్రీసెట్ లింక్ అనేది ఇట్లా ఇంపోర్ట్ అవుతుంది. సో ఫ్రెండ్స్, నాకు చాలామంది కమెంట్ చేస్తున్నారు ఏంటంటే ప్రీసెట్ లింక్ అనేది ఇంపోర్ట్ అవ్వట్లేదు అండ్ డౌన్లోడ్ అవ్వట్లేదు అనేసి. సో ఫ్రెండ్స్, మీ దగ్గర ఉన్న కైన్మాస్టర్ అనేది అన్ఇన్స్టాల్ చేసి నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన కైన్మాస్టర్ అనేది డౌన్లోడ్ చేసుకోండి, మీకు పక్కగా ఇంపోర్ట్ అనేది అవుతుంది. ఇది న్యూ వర్షన్ కైన్మాస్టర్ అప్లికేషన్ అనమాట. మీకు అర్థమైంది అనేసి అనుకుంటున్నా. సో ప్రీసెట్ లింక్ అనేది డౌన్లోడ్ చేసిన తర్వాత ఇట్లా ఉంటుంది. ఇక్కడ టెక్స్ట్ కానీ ఆ టెక్స్ట్కి యానిమేషన్ అన్నీ నేను ఇందులోనే ప్రొవైడ్ చేశాను. సో దీనికి కావాల్సిన బ్యాక్గ్రౌండ్ వీడియో అనేది ఆల్ మెటీరియల్ లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్, నేను మీకు ముందే చెప్తున్నా, ఎందుకంటే దీనికి ఎలా డౌన్లోడ్ చేయాలనేది ఈ వీడియో ఎండ్లో మాత్రం చెప్తాను. ఎండ్ వరకు మీరు వీడియో చూసి ప్లీజ్ ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి సపోర్ట్ అనేది చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్ సైడ్ ఇలా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ ఫోటో ఉంది అండ్ నేమ్ అనేది ఉంటుందన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వెడ్డింగ్ ఎవరిదైతే ఉందో సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బాయ్ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోవాలి. నేను 2 ఫొటోస్ అనేది సెలెక్ట్ చేసుకున్నా. సో ఇక్కడ ఫొటోస్ నేమ్స్ అన్నీ నేను రీప్లేస్ చేసి చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే ఫోటోపై ఇట్లా క్లిక్ చేయండి. తర్వాత ఫస్ట్ ఆప్షన్ రీప్లేస్, దానిపై ఇట్లా క్లిక్ చేసి మీరు ఎవరి ఫోటోతో అయితే వెడ్డింగ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. నేను ఎగ్జాంపుల్గా ఏదో ఒక ఫోటో సెలెక్ట్ చేసి చూపిస్తాను, లేదా అదే ఫోటో అయినా సెలెక్ట్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. నేను అదే ఫోటో అనేది సెలెక్ట్ చేసుకొని చూపిస్తాను. ఇక్కడ ఫోటోపై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేశారనుకోండి ఫోటో అనేది రీప్లేస్ అయిపోతుంది. దాని తర్వాత బ్యాక్ వచ్చి కిందకి స్క్రోల్ చేయండి. ఇక్కడ టెక్స్ట్ అనేది ఉంటుందన్నమాట. ఆ బాయ్ అనేది ఉంటారు కదా, పెళ్లి కొడుకు, వాళ్ళ నేమ్ అనేది ఇందులో ఎంటర్ చేసుకోండి. టెక్స్ట్ పై క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్ పై క్లిక్ చేయండి. తర్వాత దీనికి కావాల్సిన ఫాంట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ ఫాంట్ ఎలా యాడ్ చేయాలో కూడా ఇప్పుడు చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సంథింగ్ ఏదో ఒక నేమ్ అనేది నేను ఇట్లా సెలెక్ట్ చేసుకుని ఓకే పై క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత చూసారు కదా టెక్స్ట్ అనేది యాడ్ అయింది. దీనికి మనం బ్యాక్గ్రౌండ్ యాడ్ అయిన తర్వాత అది అది దీనికి మనం బ్యాక్గ్రౌండ్ యాడ్ అయిన తర్వాత మంచి టెక్స్ట్ చాలా బాగా లుక్ అనేది వస్తుందన్నమాట. సో అది ఎలా చేయాలనేది వీడియో ఎండ్లో చెప్తాను. బ్యాక్ వచ్చి రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. ఇక్కడ కూడా సేమ్ అన్ని ఫోటోలు కూడా సేమ్ ఇలానే రీప్లేస్ పెట్టుకోండి ఫ్రెండ్స్. అండ్ టెక్స్ట్ కూడా సేమ్ అలానే రీప్లేస్ పెట్టుకోండి. సో మళ్ళీ నేను మీకు ఇప్పుడు ఆ టెక్స్ట్కి ఫాంట్ ఎలా యాడ్ చేయాలని చెప్తాను. నేను యూజ్ చేసిన 2 ఫాంట్స్ లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. టెక్స్ట్ పై క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ డబల్ ఏ ఫాంట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ప్లస్ సింబల్ పై క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్న ఫాంట్ ఎక్కడైతే ఉందో దానిపై క్లిక్ చేయండి. ఎగ్జాంపుల్గా నేను ఏదో ఒక ఫాంట్ అనేది ఇందులోకి ఇంపోర్ట్ చేసి నేను మీకు చూపిస్తాను. సో ఇవన్నీ ఫాంట్స్ అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను సెలెక్ట్ చేసుకుంటున్నా. సెలెక్ట్ ఆల్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకుని సెలెక్ట్ పై క్లిక్ చేశారనుకోండి, చూసారు కదా ఫాంట్స్ అనేవి ఇట్లా ఇంపోర్ట్ అనేది అవుతుంది. చాలా ఫాంట్స్ 55 ఫాంట్స్ అనేవి నేను ఇంపోర్ట్ చేసి చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా, ఫాంట్ అనేది ఇట్లా మీరు డౌన్లోడ్ చేసుకొని ఇంపోర్ట్ అనేది చేసుకోండి. సో ఇట్లా ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఓకే పై క్లిక్ చేయండి. ఇక్కడ మై ఫాంట్స్ దగ్గర మీరు ఇంపోర్ట్ చేసిన ఫాంట్స్ అన్ని చూస్తున్నారు కదా, ఇట్లా డిస్ప్లే అనేది అవుతుందన్నమాట. సో మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్న ఫాంట్ ఎక్కడైతే ఉందో దానిపై క్లిక్ చేయండి. ఫాంట్ అనేది ఇట్లా ఫాంట్ సెలెక్ట్ చేసుకుని రైట్ టిక్ పై క్లిక్ చేశారనుకోండి ఫాంట్ అనేది యాడ్ అవుతుంది. సో ఫాంట్ అనేది ఇట్లా యాడ్ చేసుకోండి. సో ఇట్లా యాడ్ చేసుకున్న తర్వాత రైట్ సైడ్ మళ్ళీ స్క్రోల్ చేయండి. ఇక్కడ టెక్స్ట్ కానీ ఆ ఫొటోస్ కానీ అలానే రీప్లేస్ పెట్టుకోండి. మళ్ళీ చెప్తాను, ఫోటోపై క్లిక్ చేయండి. ఫస్ట్ ఆప్షన్ రీప్లేస్, దానిపై క్లిక్ చేసి ఎవరి ఫోటోతో అయితే వెడ్డింగ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి.
ఇక్కడ ఈ ఫోటో అనేది సెలెక్ట్ చేసి చూపిస్తాను చూడండి. ఆ ఫోటోనే కాకుండా ఇంకో పీఎన్‌జీ ఫోటో ఏదో ఒకటి సంథింగ్ ఓకే. ఈ ఫోటోపై ఇట్లా క్లిక్ చేసి చూసారు కదా! ఫోటో అనేది ఇట్లా రీప్లేస్ అనేది అవుతుందనమాట. తర్వాత బ్యాకొచ్చి మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. ఇక్కడ ఏందంటే ఇక్కడ ఎక్కడైతే ఫంక్షన్ హాల్ అనేది ఉంటుంది కదా! సో, మీరు పెళ్లి ఎక్కడైతే జరుగుతుందో ఆ ప్లేస్ అనేది ఇందులో ఎంటర్ చేయండి. దాని తర్వాత రైట్ సైడ్ మళ్ళీ స్క్రోల్ చేసి ఇక్కడ సేవ్ ద డేట్. డేట్ ఎప్పుడైతే ఇది మీకు అవసరం లేదు. అండ్ ఇంకా మీకు ఏ టెక్స్ట్ అయినా ఇందులో యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. దాని తర్వాత స్టార్టింగ్‌లోకొచ్చేసి ఇప్పుడు బ్యాక్‌గ్రౌండ్ వీడియో అనేది యాడ్ చేయాలి. యాడ్ చేసుకోవడానికి లేయర్‌పై క్లిక్ చేయండి. మీడియాపై క్లిక్ చేయండి. మీరు డౌన్‌లోడ్ చేసుకొని పెట్టుకున్న బ్యాక్‌గ్రౌండ్ వీడియో ఎక్కడైతే ఉందో దానిపై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇట్లా బ్యాక్‌గ్రౌండ్ వీడియో అనేది యాడ్ అవుతుంది. తర్వాత బ్యాకొచ్చి మళ్ళీ అదే వీడియోపై క్లిక్ చేసి పైకి స్క్రోల్ చేయండి. ఇక్కడ వాల్యూమ్ ఆప్షన్‌పై క్లిక్ చేసి మ్యూట్‌లో పెట్టుకొని బ్యాకొచ్చి మళ్ళీ పైకి స్క్రోల్ చేసి స్ప్లిట్ స్క్రీన్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకోండి. తర్వాత బ్యాకొచ్చి ఫ్రెండ్స్ నేను మీకు ఇప్పుడే చెప్తున్నా మీరు గాని స్కిప్ చేసినట్లయితే ఇక్కడ మీకు అర్థం కాదు. ఏందంటే దీనికి కొన్ని మనం యాడ్ చేయాలి కనుక ఇట్లా ఉంటుందన్నమాట. సో, ఇట్లా ఉన్న తర్వాత కిందకి స్క్రోల్ చేసి ఇక్కడ క్రోమా కీ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి దాన్ని ఎనేబుల్ చేసుకోండి. తర్వాత కలర్ ఆప్షన్‌పై క్లిక్ చేసి బ్లూ కలర్‌ని సెలెక్ట్ చేసుకొని రైట్ టిక్ ఇట్లా క్లిక్ చేయండి. ఆటోమేటిక్‌గా దానికున్న బ్లూ స్క్రీన్ అనేది పోతుంది. దాని తర్వాత వీడియో అనేది కంప్లీట్ కాలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ టెక్స్ట్ అనేది చూస్తుంటారు కదా! కనిపించట్లేదు. ఇప్పుడు ఏం చేస్తారంటే అదే బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్‌పై ఇట్లా క్లిక్ చేసి లెఫ్ట్ సైడ్ కార్నర్‌లో 3 డాట్ కనిపిస్తుంది. అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సెండ్ టు బ్యాక్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూస్తుండ్రు కదా! సో, ఇట్లా ఉంటుందన్నమాట. ఫోటోస్ అన్నీ పైకొస్తున్నాయి. చూస్తున్నారు కదా! సో, మీరు మాత్రం స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు. నేను ఎలా వీడియో ఎడిట్ చేస్తున్నానని మీ ఎండ్ వరకు చూస్తే కానీ మీకు అర్థం కాదు. ఇప్పుడు ఏం చేస్తారంటే ఫోటోపై ఇట్లా క్లిక్ చేయండి. తర్వాత 3 డాట్ పై ఇట్లా క్లిక్ చేసి ఫోటోని సెండ్ బ్యాక్‌వర్డ్ అనే ఆప్షన్‌పై ఇట్లా క్లిక్ చేశారనుకోండి. ఆటోమేటిక్‌గా ఆ ఫోటో అనేది వెనక వైపు పోయి నేమ్ అన్నీ క్లియర్‌గా కనిపిస్తుంది. సో, ప్రతి ఒక్క ఫోటో కూడా సేమ్ ఇలానే రీప్లేస్ పెట్టుకోండి. సో, ఇట్లా ఉంటుందన్నమాట. చూస్తుండ్రు కదా! సో, ఇట్లా ఉంటుంది. మిగతావన్నీ అడ్జస్ట్‌మెంట్ అనేది అయిపోతుందన్నమాట. సో, ప్రతి ఒక్క టెక్స్ట్‌కి ఇట్లానే మీరు రీప్లేస్ పెట్టుకోండి. అండ్ దానికున్న బ్యాక్‌గ్రౌండ్ వీడియో కూడా అలానే యాడ్ చేసుకోండి. మ్యూజిక్ అయితే ఆల్మోస్ట్ ఆటోమేటిక్‌గా ఇందులో యాడ్ అయ్యి ఉంటుంది. సో, ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ మన వీడియో అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టార్టింగ్‌లోకొచ్చేసి ఏం చేస్తారంటే దీనికి కావాల్సిన ఒక ఫ్లవర్ పార్టికల్ వీడియో అనేది ఇచ్చాను. ఆ వీడియో అనేది డౌన్‌లోడ్ చేసుకోండి. డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత లేయర్‌పై క్లిక్ చేయండి. మీడియాపై క్లిక్ చేయండి. మీరు డౌన్‌లోడ్ చేసుకొని పెట్టుకున్న ఆ వీడియో ఎక్కడైతే ఉందో ఆ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. ఒకసారి నేను సెలెక్ట్ చేసి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్. ఆ వీడియోపై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఓకేపై క్లిక్ చేశారనుకోండి వీడియో అనేది యాడ్ అవుతుంది. తర్వాత బ్యాకొచ్చి మళ్ళీ అదే వీడియోపై క్లిక్ చేసి వాల్యూమ్ ఆప్షన్‌పై క్లిక్ చేసి మ్యూట్‌లో పెట్టుకోండి. తర్వాత బ్యాకొచ్చి మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేసి ఎంతవరకంటే కిందకి స్క్రోల్ చేసి ఈ టెక్స్ట్ అనేది ఉంది కదా! దాని వరకు ఇట్లా స్క్రోల్ చేసి ఆ వీడియోపై క్లిక్ చేసి మిగిలిన పార్ట్ అంతా ఇట్లా కట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా కట్ చేసుకున్న తర్వాత బ్యాకొచ్చి ఫుల్ స్క్రీన్ అనేది చేసుకోండి. స్ప్లిట్ స్క్రీన్ ఆప్షన్‌పై క్లిక్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకొని బ్యాకొచ్చి మళ్ళీ పైకి స్క్రోల్ చేసి ఇక్కడ బ్లెండింగ్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి మల్టిప్లై అనేది చేసుకోండి. ఆటోమేటిక్‌గా దానికున్న వైట్ స్క్రీన్ అనేది పోతుంది. తర్వాత బ్యాకొచ్చి ఏం చేస్తారంటే ఇక్కడ అడ్జస్ట్‌మెంట్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి కాంట్రాస్ట్‌ని ఇట్లా పెంచుకోండి. అండ్ సాచురేషన్‌ని ఇట్లా పెంచుకున్నారనుకోండి రెడ్ కలర్‌లోకి మారుతుంది. చాలా మంచి లుక్ అనేది వస్తుందనమాట. సో, చూస్తుండ్రు కదా! ఇట్లా ఉంటుందనమాట. సో, ఆల్మోస్ట్ వీడియో అనేది రెడీ అయిపోయింది. సో, ఫ్రెండ్స్ ఇంకో మాట కూడా చెప్పాలి. ఏందంటే నేను చెప్పడం మర్చిపోయాను. సారీ. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఈ గ్రీన్ స్క్రీన్ వీడియో ఉంది కదా! దీన్ని ఇట్లా డూప్లికేట్ అనేది చేసుకోండి. డూప్లికేట్ చేసుకోవడానికి లెఫ్ట్ సైడ్ కార్నర్‌లో 3 డాట్ కనిపిస్తుంది. అక్కడ ఇట్లా క్లిక్ చేసి డూప్లికేట్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత దీన్ని ఇట్లా మూవ్ చేసుకొని ఈ టెక్స్ట్ ఎక్కడైతే ఉందో దాని వరకు ఇట్లా జరుపుకోండి ఫ్రెండ్స్. ఇట్లా జరుపుకున్న తర్వాత ఇక్కడ టెక్స్ట్ అనేది రివీల్ అవుతుంది కదా! సో, ఇటు సైడ్ ఇట్లా మూవ్ చేసుకొని కరెక్ట్‌గా దీన్ని సెంటర్‌లో ఇట్లా సెట్ చేసుకొని పెట్టుకోండి. దాని తర్వాత ఇదే టెక్స్ట్‌ని కూడా ఇట్లా డూప్లికేట్ అనేది చేసుకొని తర్వాత దీనికి కూడా సేమ్ ఇలానే యాడ్ అనేది చేసుకోండి. జరుపుకొని ఇట్లా యాడ్ చేసుకున్నారనుకోండి. తర్వాత దాన్ని కూడా ఇట్లా రైట్ సైడ్ మూవ్ చేసుకొని ఇట్లా దీనిపైన ఇట్లా సెట్ చేసుకొని పెట్టుకోండి. చాలా మంచి ఎఫెక్ట్స్‌తోని ఇట్లా సెట్ అనేది అవుతుందనమాట. సో, చూస్తుండ్రు కదా! ఇక్కడ ఏందంటే మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏందంటే ఈ లీఫ్ అనేది ఇట్లా రివీల్ అవుతూ ఆ తర్వాత టెక్స్ట్ అనేది వస్తుందనమాట. సో, చూస్తుండ్రు కదా! సో, ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియో అనేది సేవ్ చేసుకోండి. నేనిచ్చిన లింక్స్ అన్నీ డౌన్‌లోడ్ చేసుకోవడానికి మీరు ఆ డిస్క్రిప్షన్‌లో ఇచ్చిన లింక్‌పై క్లిక్ చేసిన తర్వాత ఇట్లా ఓపెన్ అవుతుంది. తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే అక్కడ యూట్యూబ్ అని కనిపిస్తుంది కదా! అక్కడ క్లిక్ చేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక ఇట్లా గ్రీన్ కలర్‌లో రైట్ టిక్ అనేది వస్తుంది. దాని తర్వాత టెలిగ్రామ్‌పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత టెలిగ్రామ్ ఛానెల్ అనేది ఓపెన్ అవుతుంది. అక్కడ కింద జాయినింగ్ బటన్ కనిపిస్తుంది. జాయిన్ అవ్వండి. ఇలా గ్రీన్ కలర్‌లో రైట్ టిక్ అనేది వస్తుంది. దాని తర్వాత కింద డౌన్‌లోడ్ లింక్ అనేది అన్‌లాక్ అవుతుంది. ఆ తర్వాత డౌన్‌లోడ్ అనేది చేసుకోండి. మీకు డౌన్‌లోడ్ అనేది వస్తుంది. ఇక్కడ నేను ఒకసారి ప్లే చేసి చూపిస్తాను చూడండి.
సో, ఇట్లా డౌన్‌లోడ్ బటన్‌పై క్లిక్ చేసిన తర్వాత నాకు నెట్ స్లోగా ఉంది కనుక డౌన్‌లోడ్ అనేది స్లోగా లోడింగ్ అవుతుంది. సో, ఇట్లా లోడింగ్ అనేది అవుతుంది చూస్తున్నారు కదా! సో, కొంచెం వెయిట్ చేద్దాం ఒక 5 సెకండ్స్. సో, ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా! నాకైతే నెట్ ప్రాబ్లమ్ వల్ల ఓకే. మన లింక్ అనేది వచ్చింది. ఇప్పుడు ఆ లింక్‌పై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత డౌన్‌లోడ్ అనేది వస్తుంది. సో, ఇట్లా డౌన్‌లోడ్ అనేది వచ్చింది కదా! దానిపై క్లిక్ చేసిన తర్వాత చూస్తారు కదా! డౌన్‌లోడ్ అనేది అయిపోయింది. సో, ఇట్లా అనేది డౌన్‌లోడ్ అనేది చేసుకోండి. దాని తర్వాత వీడియో ప్రాసెస్ మొత్తం ఎడిటింగ్ అనేది నేను స్టార్టింగ్‌లో చెప్పాను కదా! సో, అట్లా ఎడిటింగ్ అనేది చేసుకోండి. సో, ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియో అనేది సేవ్ చేసుకోండి. యారో మార్క్‌పై క్లిక్ చేసి కింద సేవ్ యాస్ వీడియో అని కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్‌గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. సో, ఇవాల్టి వీడియో ఇంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనొచ్చిన బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.